హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు రెసిపీ. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇది తీసుకోవడం వల్ల. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ నువ్వుల లడ్డులు గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మృదువుగా ఉండాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇట్లా చేసుకొని చూద్దాం. ఇక్కడైతే 1 కప్పు వరకు నువ్వులను ఫస్ట్ వేయించుకోవాలి. చూసిన కదా, చిటపటలాడే వరకు సిమ్లో పెట్టేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు 1/2 కప్పు పల్లీలను కూడా అట్లనే మంచిగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలన్నమాట. బెల్లం ఫస్ట్ డైరెక్ట్ వేయకుండా కొంచెం వాటర్ వేసి వేసినామంటే ఆ బెల్లం మాడకుండా ఉంటుందన్నమాట. ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లంలో నీళ్ళకు బదులు నెయ్యి వేసి కరిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ దీన్ని ఫిల్టర్ చేయడం కోసం వాటర్ యాడ్ చేసినాను అనమాట. సో మీరు మాత్రం బెల్లంలో కొంచెం నెయ్యి వేసి కరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత జస్ట్ చిన్న చిన్న నారలు అట్లాంటివి ఏమైనా ఉంటే పోవడానికి అనమాట. దీంట్లో వాటర్ యాడ్ చేసినా కాబట్టి కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. కొంచెం చిక్కగా అయిపోవాలని. ఇక్కడ వచ్చిన కదా, పల్లీలు కూడా పొట్టు తీసేసి నీట్గా చేసి పెట్టుకోవాలి ఇట్లా రెడీగా. వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీలు వేసిన 2-3, ఇంకా కొన్ని నువ్వులు కూడా వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. చూసినారు కదా, జస్ట్ అట్లా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అనేది కొంచెం చిక్కబడింది కదా, చూసినారు కదా. దీని పాకం కోసం మనం నీళ్ళలో వేసి చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా చిక్కగా అయిపోతే సరిపోతుంది. కొంచెం ముద్ద పాకం లాగా వస్తే చాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పల్లీలు నువ్వుల పొడి వేసేసుకొని మొత్తం అట్లా కలిపేసుకోవాలి. ఈ పొడి పాకంలో మంచిగా అట్లా కలిసిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. కొన్ని నువ్వులు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మంచిగా కలిపేసుకోవాలి. రెండు చూస్తున్నారు కదా, ఇది మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇట్లా పలుచగానే ఉండాలన్నమాట. లడ్డు చుట్టడానికి వీలు ఉండేటట్లు ఉండాలన్నమాట. చూసారా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసినామంటే అది గట్టిగా అయిపోతుంది. సో అందుకే స్టవ్ పై నుంచి దించగానే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసుకోవాలి. అంటే ఇప్పుడు లడ్డూలు మనం చుట్టడానికి కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట, మొత్తం చల్లగా కాకుండా. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రుద్దుకొని ఈ లడ్డూలను చేసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం గట్టిగా నొక్కాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇట్లా ఆ ఉండని చేతిలో పట్టుకొని జస్ట్ మనం అట్లా రౌండ్గా చేసేసినామంటే లడ్డూలు అయితే రెడీ అవుతాయి. ఇవి ఎన్ని రోజులైనా సరే ఇట్లా మెత్తగానే మృదువుగానే ఉంటాయి అన్నమాట. అసలు గట్టిగా ఏం కావు. మామూలుగా పాకం బట్టి చేస్తే మనకి గట్టిగా అయిపోతాయి కదా నువ్వుల లడ్డులు, అట్లా ఏం కావన్నమాట. చాలా మంచిగా ఉంటాయి. ఈ లడ్డూలు చేసుకున్న తర్వాత ఒక్కసారి అట్లా నువ్వులలో మళ్ళీ ఒకసారి అద్దేసి గట్టిగా ఒకసారి నొక్కితే సరిపోతుంది. పైన పైన నువ్వుల కోటింగ్ ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. సంక్రాంతి పండుగ రోజు మాత్రం ఈ నువ్వుల లడ్డుని తప్పకుండా చేసుకొని తినాలి. జస్ట్ టేస్ట్ కోసమే కాకుండా చలికాలంలో శరీరానికి వెచ్చగా ఉంచడానికి, ఇంకా రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా ఈ నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంట్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకల బలానికి చాలా మంచిది అనమాట. పిల్లలు, పెద్దవాళ్ళు రోజు 1 లేదా 2 తిన్నా చాలా చాలా మంచిది. సో ఈ ఆరోగ్యకరమైన నువ్వుల లడ్డూలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.